హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన అడ్వకేట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. హలో అండి. సార్, మనం బైక్ మీద వెళ్తుంటే పోలీస్ వాళ్ళకి ఒక్కోసారి ఫోటో తీస్తుంటారు, అన్నీ ఉన్నా కూడా డబ్బులు అడుగుతుంటారు, ఏదో ఒకటి కొంచెం అడుగుతారు. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు సార్? సార్ ఇప్పుడు రెండు అండి, ఇప్పుడు ఈ మధ్య పోలీస్ వారు కూడా తగ్గిన వెనకటికి ఉండేవి. సో వాళ్ళకు కూడా బాడీ క్యామ్స్ అనేది వచ్చినాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ బాడీ క్యామ్ ఆఫీసర్కి లేదు, యూ కెన్ ఆల్వేస్ యూజ్ యువర్ సెల్ ఫోన్ టు రికార్డ్, ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. కానీ మీరు నేమ్ బ్యాడ్జ్ చూసి వారి మీద లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దే విల్ బి టేకింగ్ యాక్షన్. అలాగే మీ బండికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు అంటే ఫిజికల్లీ ఆఫ్టర్ తెలంగాణ గవర్నమెంట్ కేమ్ ఐ థింక్ M-Wallet అని ఒక యాప్ ఉంది. సో మీరు ఆ యాప్లో డిజిటల్గా చూపిస్తే సరిపోతుంది. యూ నీడ్ నాట్ క్యారీ ఫిజికల్ డాక్యుమెంట్. ఒకవేళ చాలని కట్టకుంటే, ఒకవేళ వాళ్ళ దగ్గర 10,000 15,000 ఇట్లా పడ్డాయి అనుకోండి, ఒకవేళ వాళ్ళు పే చేయకుంటే బైక్ గుంజుకోవడం కానీ తీసుకెళ్ళి వాళ్ళు సీజ్ చేయడం కానీ అలాంటివి ఉంటాయా సార్? బైక్ సీజ్ అంటేనండి రెండు రకాలు ఉంటుంది. సర్చ్లో కనుక పోలీస్ వారికి వెహికల్ మీద చాలా చలాన్స్ ఉన్నాయంటే వెహికల్ని ఇంపౌండ్ చేసి కోర్టులో ప్రజెంట్ చేయొచ్చు. అలాగే మోటార్ వెహికల్ యాక్ట్స్ కింద కోర్టులో కేసు వేయచ్చు. ఓకే. హెల్మెట్ లేకుండా ప్రయాణం చాలా మంది చేస్తుంటారు, ఎలాంటి శిక్షలు పడతాయి సార్ ఒకవేళ హెల్మెట్? మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం హెల్మెట్ లేకుండా డ్రైవింగ్కి ఫైన్ ఉందండి. బట్ సరే, ఫైన్ అనేది పక్కకు పెడితే ఇవాళ మనం చూస్తూనే ఉన్నాము, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హెల్మెట్ ఏదో మనము అక్కడ కెమెరా ఉందనో పోలీస్ వాళ్ళు ఉన్నారనో ఇలా తీసి పెట్టుకుంటుంటారు చాలామంది. ఇట్స్ అడ్వైజబుల్ దట్ యూ డోంట్ డూ ఇట్. కొంతవరకు చూస్తే కనుక నాన్ బెయిలబుల్ యాక్షన్ తీసుకుంటుంటారు, అరెస్ట్ చేస్తుంటారు, తర్వాత చూస్తే మళ్ళీ బెయిల్ వస్తుంటుంది. ఇది ఎలా జరుగుతుంది సార్? సో టూ థింగ్స్ అండి. అసలు కాన్సెప్ట్ ఆఫ్ బెయిల్ ఏంటంటే, నాన్ బెయిలబుల్ అంటే వాళ్ళకి బెయిల్ రాదు అనేది కాదు. ఓకే. 7 years అండ్ అబౌవ్ శిక్షలు ఏవైతే ఉంటాయో కేసెస్ నాన్ బెయిలబుల్. తర్వాత బెయిలబుల్ అఫెన్సెస్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు. నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ ఇవ్వరు అని కాదు, కానీ కోర్టులో బెయిల్ అప్లికేషన్ వేసి జడ్జి గారు హీరింగ్ చేసిన తర్వాత బెయిల్ గ్రాంట్ చేస్తుంటారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మరి ఇన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం, మళ్ళీ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.